హలో అమ్మా, మీ పేరు? నా పేరు అరుణ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పాయికాపురం నుంచి వచ్చాం మేడం. అసలు మీ సమస్య ఏంటమ్మా? దేని పోయింది మేడం మాది ఇంట్లోను 7 కాసులు 7 కాసులు బంగారం పోయింది మేడం. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది మేడం. 3వ నెల 12వ తారీఖున పోయింది. ఆ గోల్డ్ గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదిగో ఇదిగో అన్నారు. ఇప్పుడు ఏమేనంటే నీ గోల్డ్ దొరకదు, కోర్టు లాయర్ని పెట్టుకో మాట్లాడుకొని అంటున్నారు మేడం. నీకు ఏదైనా సమస్య ఉంటే లాయర్ని పెట్టుకో, గోల్డ్ అయితే దొరకదని చెప్పేస్తున్నారు మేడం. ఏదైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కష్టమై తిట్టుకుంటాం కదా మేడం, బాధ అనిపించి తిట్టుకుంటే ఎదురోళ్ళు కోపం వస్తుందంటే వాళ్ళే తీశారు కాబట్టి వాళ్ళకి కోపం వస్తుంది మేడం. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం, వీళ్ళేమో పిట్టి కేసు రాసేయడం, మాట్లాడితే 1200-1500 కట్టించుకుంటున్నారు మేడం. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశాను మేడం. కలెక్టర్ గారిని కాదు మేడం, అదే సిఏ గారు ఉన్నారు కదా, వాళ్ళు రాశారు, ఆయన రాసిచ్చాడు. పలానోళ్ళు వస్తారమ్మా, నీకు ఫోన్ చేస్తాను మాట్లాడని అన్నారు. ఏదేనంటే మీ వాళ్ళే తీస్తారు అంటున్నాడు మేడం సిఏ గారు అక్కడ. నేను మొన్న వెళ్తే గజిరేశారు మేడం. వెళ్ళి అసలు నీకు పని పాట ఉండదా ఏంటని అడిగారు మేడం. ₹1-2 వస్తూ కాదు కదా మేడం, 7 కాసులు బంగారం పోయిందంటే ఎంత బాధపడితే వస్తుంది చెప్పండి. అంటే ఎప్పటి నుంచి సమస్య గురించి మీరు ఇది 3వ నెల 12వ తారీఖు కాంచి తిరుగుతున్నాను మేడం. ఇంతవరకు ఏది రెస్పాన్స్ మేడం. అసలు ఇప్పుడు మొన్న వెళ్తే అసలు గసిరేశారు కూడా ఏకం. ఏంటి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కుక్కలాగా అలా కూర్చుని పెడుతున్నారండి పోలీస్ స్టేషన్కి ఎదురుగా. ఇదిగో అని చెప్తున్నారు కానీ లోపల సీఏ గారిని కలుస్తానన్నా కూడా కళ్ళనే ఉండలేదు మేడం. పొద్దున్న 9ంటికి వెళ్ళానంటే మధ్యాహ్నం 3 వరకు ఉంచుతున్నారు. సీఏ గారికి పని ఉంది బయటకు వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోమంటున్నారు. మళ్ళీ సాయంత్రం వెళ్తే సేమ్ అదే పరిస్థితి, మళ్ళీ రాత్రి 9 వరకు ఉంచుతున్నారు, వెళ్ళిపోమంటున్నారు. సీఏ గారు మొన్న కలిసి అడిగితే ఈ మాట చెప్పారు మేడం, బంగారం దొరకదు, మీ వాళ్ళే తీస్తారు, దొరకదు, నువ్వు కోర్టుకు పెట్టుకో, లాయర్ని పెట్టుకొని వాదించుకొని అడుగుతున్నారు మేడం. పలానోళ్ళు తీశారని చెప్పాను కూడా అన్న, మా ఇంటి ఎదురుగున్న వాళ్ళు తీశారని కూడా చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు మేడం. మరి ఏమని అయిందనేది నాకు తెలియదు, వీళ్ళకి ఏం జరిగింది వాళ్ళకి. వాళ్ళు వెళ్తే వాళ్ళకాడేమో ఆ గోల్డ్ గురించి అసలు ట్రాఫికే తేటలేదు. ఏదైనా తిడుతున్నావు అంటున్నారు. తిట్టుకుంటాను మేడం, నా బాధ అనిపించి నేను తిట్టుకుంటాను మేడం. ₹1-2 కాదుగా, ఏదో మరి మీకెందుకు బాధపడుతుంది? వాళ్ళకి తీశారు కాబట్టి వాళ్ళకి బాధ వస్తుంది. ఇక్కడ అంతమందికి లేని వాళ్ళకే బాధ ఎందుకు వస్తుంది మేడం చెప్పండి. ఇక్కడ అధికారుల స్పందన ఎలా ఉందా? ఏం లేదు మేడం, ఇప్పటికైతే ఇక్కడ ఇప్పుడు వచ్చాను, మొన్న వచ్చాను ఒక రోజు, ఇంతవరకు ఏం లేదు. ఈ రోజు ఇక్కడ మళ్ళీ వచ్చాను. దీంతో ఇది 2వసారి ఇక్కడికి రావటం. మా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను, అయితే అక్కడ మన 1 టౌన్ మార్కెట్కి రాశారు, పిలిపించారు. మరి ఆడిని ఏం అడిగారో తెలీదు, అవతలోని వేరే వాడు తీసాడని చెప్పాను. ఆయన తీసుకొచ్చారు, ఆయన తీసుకెళ్లారు, వదిలేశారు అంతే. ఆడు తీయలేదని చెప్పండి. ఎవరైనా తీస్తే తీశారని చెప్తారా మేడం? తీయలేదని చెప్తారు కదా. నేను తీసాను సార్, నా దగ్గర ఉందని చెప్పరు కదా మేడం. ఆడికి ఇది చేయవలసింది ఆడికి చేస్తే కదా ఎవరైనా చెప్తారు. నువ్వు తీయలేదని, ఇప్పుడు నేనున్నాను, నాకు డబుల్ పోయిందని చెప్తే మీకు నమ్ముతారా? నాకు అక్కడ ఉన్నదే నేను చెప్పాను, నాకు అక్కడ పోయిందే. లేకపోతే 20 కోసలు పోయిందని నేను చెప్పలేదు కదా. నేను బిల్స్తో సహా చూపించుకున్నాను. ఇంకంతకని నేను ఇంకేం ఆధారం చూపించిన? భర్తలేని ఆడదాన్ని ఏదో అలా బతికి అవుతుంటే అలా చేశారు మేడం. నా ఇల్లు తీశారు, 20 ఏళ్ళు కష్టం తినేశారు మేడం నాది. ఇంకేం చేయగలను మేడం? ఇప్పుడేమో మొన్నేమో మాట్లాడితే నువ్వు గొడవ ఆడుతున్నావు, ఇల్లు ఖాళీ చేసాను అడుగుతున్నారు మేడం. వాళ్ళు గొడవ వాళ్ళు తీసి వాళ్ళు ఉన్నారు బాగా, నన్ను ఇల్లు ఖాళీ చేయమన్నారు మేడం. అంటే ఇంకెంత టైం పడుతుందమ్మా? చెప్పలేము అంటున్నారు మేడం, చెప్పలేము. వస్తుంది లేకపోతే లేదు అంటున్నారు, చెప్పలేము. నువ్వు ఎక్కడ చెప్పాలనుకుంటే అక్కడ చెప్పుకెళ్ళి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకొని అడుగుతున్నారు.